పశ్చిమ బెంగాల్ విధానసభ ఎన్నికలలో నందిగ్రామ్ మరియు భవానీపూర్ తర్వాత అందరి దృష్టి ఏదైనా ఒక సీటుపై ఉందంటే అది ఖరగ్పూర్ సీటు. ఖరగ్పూర్ సీటులో మరోసారి భారతీయ జనతా పార్టీ నుండి వారి పార్టీ వెటరన్ దిలీప్ ఘోష్ ఎన్నికల బరిలో ఉన్నారు. దిలీప్ ఘోష్ 2016లో ఈ సీటును మొదటిసారి గెలుచుకున్నారు. ఆ సమయంలో బీజేపీకి చెందిన 3 ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వారిలో ఖరగ్పూర్ నుండి దిలీప్ ఘోష్ కూడా ఒకరు. ఈసారి దిలీప్ ఘోష్ తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ప్రదీప్ సర్కార్తో తలపడుతున్నారు. ప్రదీప్ సర్కార్ 2019లో దిలీప్ ఘోష్ లోక్సభకు గెలిచినప్పుడు ఆ సమయంలో ఒక ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలో ఈ సీటులో ప్రదీప్ సర్కార్ విజయం సాధించారు. కానీ 2021 సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ మళ్లీ ఈ సీటును నిలబెట్టుకోవటంలో విజయం సాధించింది. ఈ సీటును బీజేపీ మరియు తృణమూల్ రెండూ తమ ప్రతిష్టకు సంబంధించిన ప్రశ్నగా మార్చుకున్నాయి. ఇప్పటి వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడ రోడ్ షో నిర్వహించారు. మరియు ప్రచారం ముగియడానికి ముందు బీజేపీకి చెందిన అనేక ఇతర సీనియర్ నాయకులు కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారానికి వస్తారు. మరియు తృణమూల్ కాంగ్రెస్ నుండి కూడా పార్టీ సుప్రీం మమతా బెనర్జీ అయినా లేదా అభిషేక్ బెనర్జీ అయినా వారి ప్రచారం ఇక్కడ జరుగుతోంది. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఇతర పార్టీ నాయకులు, ఇతర స్టార్ క్యాంపెయినర్లు కూడా ఇక్కడికి వస్తున్నారు. కానీ మొత్తం బాధ్యత మరోసారి ప్రజలపైనే ఉంది. తమ పని కారణంగా, తమ అందుబాటు కారణంగా ప్రజలు మరోసారి తమను గెలిపిస్తారని ఇద్దరు నాయకులు దావా చేస్తున్నారు. దిలీప్ ఘోష్ వంటి హెవీ వెయిట్కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. లేదు, నేను మొదటిసారి పోటీ చేయడం లేదు. నేను 19లో ఉప ఎన్నికల్లో పోటీ చేశాను మరియు గెలిచాను కూడా. మళ్ళీ 21 ఎన్నికల్లో ఖరగ్పూర్లోని రైల్వే పరిపాలన అనైతిక మార్గాల ద్వారా బస్తీవాసులను బెదిరించి భయపెట్టి 21లో నేను కొద్ది మార్జిన్తో ఓడిపోయాను. బీజేపీ అభ్యర్థి హిరణ్ గెలిచారు. కానీ 21 నుండి 26 వరకు హిరణ్ ఎవరో మాకు ఇప్పటికీ తెలియదు. అందుకే మేము నిన్న ఒక టార్చ్ ఊరేగింపు చేశాము. రాత్రిపూట టార్చ్ వెలిగించి మేము హిరణ్ను వెతికాము, దొరకలేదు. ఆ తర్వాత అతని అన్న దిలీప్ ఘోష్ నిలబడ్డారు. అతను కూడా 16 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు, 19 నుండి ఎంపీగా ఉన్నారు. బీజేపీని నేను అడిగే ప్రశ్న ఏంటంటే, దిలీప్ ఘోష్ అంత మంచి అభ్యర్థి అయితే 2024లో అతనికి ఎంపీ టికెట్ ఇవ్వకుండా వర్ధమాన్కి ఎందుకు పంపించారు? మరి 21లో గెలిచిన విన్నింగ్ క్యాండిడేట్ హిరణ్ తీసేసి మళ్ళీ దిలీప్ ఘోష్ని ఎందుకు తీసుకొచ్చారు? దీని అర్థం నేను. కానీ దిలీప్ ఘోష్ చాలా హెవీ వెయిట్ క్యాండిడేట్ అని మీరు నమ్ముతారు కదా. హెవీ వెయిట్ అనేది మీడియా కోసం, మా కోసం కాదు. అతని వెయిట్ ఏంటో ఆ రోజు 4వ తారీఖున మీ అందరికీ తెలిసిపోతుంది. అతని మీడియాకు హెవీ వెయిట్. మహిళలను అగౌరవపరిచేలా మాట్లాడటంలో అతను నెంబర్ 1. అహంకారి, ఏ పని చేసేవాడు కాదు. కేవలం డైలాగులు, చాయ్ పే చర్చ తప్ప అతనికి ఇంకేమీ లేదు. కాబట్టి ఈ ఖరగ్పూర్ ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే తమ ఇంటి బిడ్డ ఎవరైతే 24 గంటలు అందుబాటులో ఉంటాడో అతనికే ఓటు వేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. మీ స్కిన్ మీద కూడా కామెంట్ చేశారు. అరే, ఇదే కదా అసలు విషయం. నేను దానికి ఏం సమాధానం ఇచ్చాను? మేము నల్లగా ఉంటే ఏమైంది? మేము మంచి మనసున్న వాళ్ళం. కాబట్టి ఈ విషయం నేను వాళ్ళకి చెప్పేశాను. ఎవరు నల్లగా ఉంటారు, ఎవరు తెల్లగా ఉంటారు, ఇది దేవుడి వరం. శ్రీకృష్ణ భగవానుడు నల్లనివాడు. ఏ రాముడి పేరు మీద అయితే వాళ్ళు ఓట్లు అడుగుతారో, శ్రీరాముడు కూడా కొంచెం నల్లనివాడే కదా. వాళ్ళు దేవుళ్ళు. నేను అతనితో పోల్చడం లేదు. కానీ విషయం ఏంటంటే, అతను ఖరగ్పూర్లో నిలబడకపోవడమే అతనికి సరైనది. అతను ఇంగ్లాండ్లోని ఏదైనా ఎన్నికల్లో నిలబడితే అతనికి సాహెబ్, మేడమ్స్ దొరికేవారు, అతను ఓటు తీసుకునేవారు. అతను తప్పుడు ప్రదేశానికి వచ్చాడు, మరి ఆ తప్పుకు అతను శిక్ష కూడా అనుభవించవలసి ఉంటుంది. 4వ తేదీన ఇప్పుడు ఎంతగానో బజారుకు తిరుగుతున్నాడు. బీహార్ ఉప ముఖ్యమంత్రి చేపలు తినవద్దని అంటాడు. ఇప్పుడు బెంగాలీలను సంతోషపెట్టడానికి కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. ఈ వయసులో భార్యను తీసుకుని బజారు చేస్తున్నాడు. నేను చెప్పాను, ఖరగ్పూర్లో ఎంత బజారు చేయాలో 4వ తేదీ వరకు చేసుకోమని. 4వ తేదీ తర్వాత నువ్వు బజార్కి, న్యూటౌన్కి వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. ఖరగ్పూర్ టాటా చెప్తుంది. ఆ నిర్ణయం ఖరగ్పూర్ ప్రజలు తీసుకున్నారు. అయితే మీరు ఎమ్మెల్యేగా, నేను ఎమ్మెల్యే అయినప్పుడు, ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ సమయంలో బెంగాల్లో బీజేపీ ఎక్కడుంది? మనకి ఏ ఎమ్మెల్యే, ఎంపీ లేరు. అలా అయ్యాను. తర్వాత నన్ను ఎంపీని చేయాలని మా పార్టీ భావించింది. ఢిల్లీలో 300 సీట్లు దాటాలి, అది అయిపోయింది. అందువల్ల
గత పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను వేరే చోటుకి పంపించారు. ఇప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కాబట్టి నన్ను మళ్ళీ నా పాత స్థానానికి పంపించారు. ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకంటే మధ్యలో ఎంపీ అయి వెళ్ళిపోయారు కదా. మీరు నాతో రండి, ఇప్పుడే బస్తీలో తిరుగుదాం. ప్రజలు చూడండి, అడగండి. ఈసారి మార్పు రావాలని, బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు మూడ్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఖరగ్పూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అయితే ఆయనే కాబోయే ముఖ్యమంత్రా? సోదరా, ముఖ్యమంత్రి ఎవరవుతారనేది పార్టీ నిర్ణయిస్తుంది. దానికోసం వేరే వ్యవస్థ ఉంది. మేము పార్టీని నిలబెట్టడానికి, పార్టీని గెలిపించడానికి వచ్చాం. ఆ పని చేస్తాం. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. మీరు ఖరగ్పూర్లో అలాంటి పని ఏం చేశారు? ఇది ఖరగ్పూర్ ప్రజలను అడగండి, వాళ్ళు చెప్తారు. ఖరగ్పూర్ ఒక పాత నగరం, శిథిలావస్థలో ఉంది. సగం రైల్వేది. సివిలియన్ రైల్వేల మధ్య గొడవ ఉంది. అందుకే ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. నీరు, రోడ్డు, కరెంటు వీటన్నిటి సమస్య ఉండేది. కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రైల్వేల ద్వారా ఈరోజు కనిపించే కొన్ని ఫ్లైఓవర్లు, బ్రిడ్జులు ఇవన్నీ గత 5 ఏళ్లలో నిర్మించబడ్డాయి. ఇంకా ఇతర చిన్న చిన్న పనులు. ఎక్కడైతే బస్తీలలో కరెంట్ లేదో అవేంటంటే రైల్వేలోని అనధికారిక బస్తీలు. వాటిలో కూడా కరెంట్ ఏర్పాటు చేశాం. నీటి కోసం బోరింగ్ లాంటివి వేసి ఏర్పాటు చేయడం. ధోబీఘాట్ ఉంది కదా, వాటిలో నీటి సౌకర్యం కల్పించాం. మిగతా చిన్న చిన్న పనులు ఏవైతే మున్సిపాలిటీవి కావాలో అవి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, మా చేతుల్లో లేవు. ఆ తర్వాత ఇక్కడ మా ఫండ్ వినియోగించకుండా వాళ్ళు అడ్డుకునేవారు. డిఎం గారికి ఉత్తరం కూడా రాశాను. దాని మధ్యలో ఏది సాధ్యమైతే అది చేశాను. మీరు టీఎంసీ అభ్యర్థి గురించి ఏదో కామెంట్ చేశారు. నేను వారిపై వ్యక్తిగతంగా ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. నేనైతే టీఎంసీ యొక్క అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను. అధికార మార్పు కోసం పోరాడుతున్నాను. ఖరగ్పూర్ నుండి ప్రదీప్ సర్కార్ ఆయన చేశారు. ఖరగ్పూర్ కోసం చేశారు, చాలా చేశారు. ఖరగ్పూర్ ప్రజల కోసం చాలా చేశారు. ఎమ్మెల్యే అంటే బీజేపీకి అయితే 2 సార్లు అవకాశం ఇవ్వబడింది. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, కానీ వాళ్ళు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు అది చేయలేదు. ప్రదీప్ సర్కార్ను చాలాసార్లు ఖరగ్పూర్లో చూసాం, మరియు ప్రదీప్ సర్కార్ పనిచేశారు. అందుకే ఆయనే రావాలని కోరికగా ఉంది. తెలిసినంత వరకు దిలీప్ అతను గెలుస్తాడు. ఇక్కడ నుండి మంచి పని చేశాడు. ఏం పని చేశాడు? చాలా పనులు జరిగాయి. ఏమిటి? అవును, ఏమిటి అర్థం? దిలీప్ బోస్ వస్తే మంచిది. బీజేపీ ఏమవుతుందో ప్రెడిక్షన్ చేయడం కష్టం. అప్పుడు అవుతుంది. మా కోసం ఏదైనా జరిగితేనే మంచిది. టీఎంసీ బీజేపీ క్యాండిడేట్ ఎవరు మంచివాళ్ళు? టీఎంసీ వాళ్ళ, బీజేపీ వాళ్ళ? ఏమని చెప్పనన్నా అంత ఆసక్తి లేదు ఈ విషయంలో. ఎవరైతే లంకకు వెళ్తారో వాడే రావణుడు అయిపోతాడు. మా మీద దేవుడి దయ ఉంటే ఏదైనా మంచి జరుగుతుంది. అయితే అన్న పని చేశాడు కదా, ఖరగ్పూర్ కోసం అయితేనే మంచిది. విషయం ఏంటంటే రోడ్ నేను పుట్టినప్పటి నుండి ఈ రోడ్ ఎప్పుడూ వెడల్పు అవ్వలేదు. ఈ రోడ్ ఇలాగే చిన్నగా ఉంది. ఆ తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ చాలా రోడ్లు కూడా శుభ్రం. మీరే చూడండి, బయట రోడ్ ఎలా ఉందో, ఇక్కడ రోడ్ ఎలా ఉందో. ఇంకా ఇక్కడ ఉద్యోగం, బ్రతుకు తెరువు అనేదే ఉండదు. ఏ పరిస్థితిలోనూ ఉద్యోగ ఉపాధి లేదు. ఇంకా ఇక్కడ పేదవాడుగానే ఉన్నాడు. డబ్బున్నవాడుగానే తయారవుతున్నాడు. దాదా, మీకేమనిపిస్తుంది? ఏంటి సంగతి? ఎన్నికల్లో అయితే బీజేపీకి కొంచెం అవకాశం ఉంది. ఎందుకు? 15 సంవత్సరాలైంది టీఎంసీని చూసి. 15 సంవత్సరాలైంది టీఎంసీని చూసి ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు. ఏమనిపాడు దాదా? నిజమే చెప్పాడు. ఏం చెప్పాడు? ఇక్కడ ప్రభుత్వం అని చెప్పారు. ప్రభుత్వ కావాలి. దిలీప్ బోస్ ఇక్కడ చాలా చేశారు. ఏం చేశారు? బ్రిడ్జ్ కట్టారు. మున్సిపాలిటీకి డబ్బులు ఇస్తూ ఉన్నాను, డబ్బులు తీసుకోనని చెప్పారు. ఖరగ్పూర్ స్టేషన్ జిగేల్ మనిపించారు. నడుచుకుంటూ వెళ్ళడానికి, అక్కడ నుండి రావడానికి ఎంత అందంగా చేసేశారు. రాత్రిని పగలు చేసేశారు. ఎవరున్నారు ఖరగ్పూర్ ఎన్నికల్లో? తృణమూల్ ముందుంది. అదాబుష్ నేను చెప్పలేను.